డ్రగ్స్ భూతంపై ఏపీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తోంది. స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ ఛాయలు కనిపిస్తే యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. విద్యార్థులు, యువతను చిత్తు చేస్తున్న డ్రగ్ కల్చర్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్లో ఉన్న విష సంస్కృతి రాష్ట్రానికి పాకకుండా ఉండేందుకు ముందస్తు చర్యలను ప్రారంభించింది. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. విద్యా సంస్థల్లో ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులు ఆ విష సంస్కృతికి బానిసలు కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ డ్రగ్ కల్చర్కి సంబంధించి ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకుపోతున్నారు? ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా హైదరాబాద్ నగరంలో ఈ డ్రగ్స్ యొక్క ఇంపాక్ట్ ఏంటి మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో సెలబ్రిటీసు లేకపోతే వివిధ రకాల పెద్ద వ్యక్తులతో పాటు ప్రత్యేకించి విద్యార్థులు కూడా ఉన్నారు అనే అంశం అందరిని కూడా చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాకుండా ఉండాలి. ఎస్పెషల్లీ ఈరోజు ఒక స్మార్ట్ సిటీగా, ఒక కాస్మోపాలిటన్ కల్చర్తో ఉన్న వైజాగ్లో ఈ డ్రగ్స్ కల్చర్ అనేది స్టూడెంట్స్ పైన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఈరోజు ఒక ప్రిలిమినరీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ అలాగే ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టాం. రేపు 25న ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేట్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రైవేటు ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు వీళ్ళందరితో కూడా ఒక మీటింగ్ పెట్టి ఈ డ్రగ్స్ దీనికి సంబంధించిన ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయబోతా ఉన్నాం. ప్రత్యేకించి నేను ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళని ఏం కోరారంటే, ఏదైతే టీచర్స్ ఉన్నారో క్లాస్ టీచర్స్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు క్లాస్లో ఎలా ఉంటున్నారు, వాళ్ళ యొక్క బిహేవియర్ ఏంటి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తే టీచర్స్ ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చు ఉంది. దానికి మెయిన్ ఒక టాస్క్ ఫోర్స్ కూడా కాన్స్టిట్యూట్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఎక్సైజు, పోలీసు, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళంతా కలిపి ర్యాండమ్ చెకింగ్ కూడా స్కూల్స్లో చేస్తామని చెప్పాం. ఎక్కడ కూడా ఇటువంటి జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు ముఖ్యంగా ఈ సోర్సెస్ ఎక్కడి నుంచి ఈ మెటీరియల్ వస్తూ ఉంది, వాళ్ళకి గంజాయి కానీ లేకపోతే మిగతా మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, సప్లయర్స్ ఎవరు, ఇవన్నీ కూడా రూట్స్ కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంది. దానికి అందుకే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఎవరికైనా ఏదైనా కావాలంటే ఆ టోల్ ఫ్రీ ద్వారా వాళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు. దాంతోపాటు అన్ని స్కూల్స్లో కూడా కౌన్సిలర్స్ని పెట్టమంటున్నాం, సైకాలజిస్టులను పెట్టి ఎప్పటికప్పుడు పిల్లల్ని యాక్టివేట్ అయ్యే విధంగా వాళ్ళని అప్రమత్తం చేయమని చెప్తా ఉన్నాం. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఒక అవేర్నెస్ వచ్చేదానికి రేపు వైజాగ్లో ఒక పెద్ద ర్యాలీ ఒకటి తీయాలనుకుంటున్నాం. అటు స్టూడెంట్స్, పేరెంట్స్, తర్వాత ఎన్జిఓస్ అందరితో కలిపి ఒక ర్యాలీ తీసి ఒక సోషల్ మూవ్మెంట్ ఒకటి తేవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైజాగ్ అనేది 100% డ్రగ్ ఫ్రీ సిటీగా చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి చేయాలంటే ఇదేదో మాదక ద్రవ్యాల నిరోధానికి సంబంధించినంత వరకు ఒక పకడ్బందీ చట్టం ఉంది. దాని కింద ఎవరైతే దాన్ని వినియోగించినా లేకపోతే అమ్మినా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. దీనిని ఇంప్లిమెంట్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా దానికి ఏమైనా మరింత పదును పెట్టే అవకాశం ఉందా? మీరు ఇచ్చే టాస్క్ ఫోర్స్లో అది ఏ దిశగా పనిచేయబోతుంటారు? మన ప్రీతం ముఖ్యమంత్రి గారు అయితే ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా పిల్లల యొక్క భవిష్యత్తుకి కన్సర్న్ సంబంధించింది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డ్రగ్స్ కల్చర్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందుకే అవసరం వస్తే చట్టాన్ని సవరించినా సరే ఇటువంటి వాటికి పాల్పడే వాళ్ళకి ఇంకా శిక్షలు కఠినతరంగా ఉండే విధంగా చేయడానికి కూడా ప్రభుత్వం ఏమి వెనకాడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది డ్రగ్స్కి ఇది లేకుండా చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. ఎస్పెషలీ నా కన్సర్న్ ఏంటంటే ఒక స్టూడెంట్స్ ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు, పాపం పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారంటే ప్రతి ఒక్కరు కూడా బాధాకరంగా ఉంది. కాబట్టి ముందు దా వైపు నుంచి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎక్కడ కూడా ఈ డ్రగ్స్కి సెంటర్ కాకుండా ఉండేదానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. అంటే విశాఖపట్నంతో పాటు కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ అలాగే కొన్ని అంటే ఉన్నతమైన విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఈ డ్రగ్స్ సంస్కృతి అనేది అప్పుడప్పుడు బయటపడుతుంది. ఈ గంజాయి లాంటి వాటిని కూడా వాళ్ళు సేకరిస్తున్న దాఖలాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళని ఎట్లా మనం నిరోధించే అవకాశం? ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్సా, ప్రైవేట్ స్కూల్సా, లేకపోతే గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్సా అనేది ఇక్కడ మనం డిస్క్రిమినేట్ చేయట్లేదు నేను. అయితే జనరల్గా మెజారిటీ ఎక్కడైతే ఈ కల్చర్ ఉంటుందంటే ఎవరైతే కాస్త డబ్బున్న పిల్లలు ఉంటారో అటువంటి చోట్ల ఈ కల్చర్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. అటువంటి డబ్బున్న పిల్లలు మెజారిటీ కొంచెం ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు ఉంటారు కాబట్టి ఆ ట్రెండ్ అక్కడ ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి అది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అయినా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయినా సరే ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడతారో వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. వాళ్ళు ఏ స్థాయి వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయినా, సపోర్ట్ చేసినా ఎవరిని కూడా ప్రభుత్వం స్పేర్ చేయదు. అందుకే టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తూ ఉన్నాం, ఒక టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూట్ చేస్తూ ఉన్నాం. అవసరమైతే ర్యాండమ్ ఇన్స్పెక్షన్లు, చెకింగ్లు చేసి ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడతారో అటువంటి ఇన్స్టిట్యూట్స్ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏం చేసినా సరే డ్రగ్స్ అనేది మాత్రం బాధ్యత పడకుండా ఉండటం కోసం ఏం చేయాలో సైకాలజిస్టులతో మాట్లాడుతున్నాం, అందరితో కూడా మాట్లాడి ఒపీనియన్స్ కూడా తీసుకుంటున్నాం.
వాళ్ళందరితో కలిపి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసేసి విశాఖ అనేది డ్రగ్ ఫ్రీ సిటీగా చేయాలని మా ఆలోచన. ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం, అందుకోసం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికైనా ప్రభుత్వం వెనుకడేది లేదు. ప్రధానంగా ఎవరైతే డ్రగ్స్ను ప్రోత్సహిస్తున్నారో అలాంటి వాళ్ళకి కానీ వినియోగిస్తున్న స్కూల్ యాజమాన్యాల మీద కూడా క్రిమినల్ చర్యలు ఉంటాయని మంత్రి గంటా శ్రీనివాసరావు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు రాబోయే చర్యలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారుతుంది. కెమెరామెన్ సురేష్తో రవిచంద్ర, ఎన్టీవీ.